బావా రండి భోంచేద్దరు కానీ బావా కుమారి భోజనం తీసుకొచ్చా వేటి తీసుకొచ్చాను బావా. అలాగే పద పద పద. బావా రండి అన్నం వడ్డిస్తాను, కాలు చేతులు కడుక్కోండి. ఆకు పెట్టిస్తాను బావా, వడ్డీ ఆకు ఇచ్చేస్తాను. కుమారి బావా ఏటి కూర ఏటి ఈరోజు? దొండకాయను టమాటా బావా. దొండకాయ టమాటా. పప్పు తెచ్చా వేడి? తెచ్చాను, పప్పు చారు ఏది చేశాను. అక్కడ కనిపించట్లేదు? ఇగోండి బావా, ఇక్కడే ఉంది. ఓహో ఇక్కడ పెట్టావా? ఓహో సొద్దుంపల స్పెషలా? బావా నాకు చాలా ఇష్టం. మీకు ఇష్టమైనా వేసాను. వంకాయ కూడా వేసినట్టున్నావు. వేసాను. వంకాయ ముక్కలు సొద్దుంపలా? బాగుంది కుమారి, అని బాగుంది. సాంబార్ అయితే హైలైట్గా వండావు, మన పిక్నిక్ వండినట్టే వండావు. చాలా బాగుంది. సాంబార్ అయితే భలేగా ఉంది. అలాగే టమాటా దొండకాయ కూడా చాలా బాగుంది. కుమారి బావా పాప తిన్నదే? తినేసింది బావా. అన్నం తిన్నదే? తిన్నది. ఇదో పెద్దమ్మ రాలేదు, ఒంట్లో బాగాలేదట, రాలేదు. బాగాలేదా? అయ్యో పాపం. వెళ్ళావా అయితే? చూసావా? చూసాను. అమ్మ కూడా రాలేదు, నిన్న వచ్చింది. వస్తానన్నది, ఇంకా రాలేదు. అలాగా. మా పాపకి ఇంకా గగ్గలు తగ్గలేదండి. ఒక పక్క గగ్గలైంది, ఇప్పుడు ఇంకొక పక్క ఏమొచ్చేసి నొప్పి అని అంటుంది. ఏమో భగవంతుడు ఏటో మరి ఇటుకాసి కూడాను ఇచ్చేటట్టే ఉన్నది. బాధ అనిపిస్తుంది అసలు. 5 రోజులు అవుతుంది కదా కుమారి? 5 రోజులు అవుతుందండి స్కూల్కి వెళ్ళక పాప. టీచర్ 2 సార్లు ఫోన్ చేశారు, గగ్గలు ఇంకా తగ్గలేదమ్మా అని చెప్పేసి అని అన్నాను. పాప రాలేదు ఇప్పుడు. బావా నీ తెచ్చావా లేదా? తెచ్చాను. ఏది మరి? ఏదైనా ఈ నేచురల్లో చూడండి, పచ్చని వాతావరణంలో ఈ తోటల్లో
ఇలా తినడం అంటే ఒక రైతుకే చెందిందేమో అని అనుకుంటానండి. ఇంత న్యాచురల్గా అసలు నిజంగా ఇది ఒక ఆనందం కాదు. సిటీ వాళ్ళకి అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మా పల్లెటూరులకి అయితే దేవుడిచ్చిన వరం అండి ఈ న్యాచురల్. చాలా ఇష్టం అండి అసలు నిజంగా ఈ నేచర్ అంటే చాలా బాగా చాలా ఇష్టం నాకైతే మాత్రం. అందుకని ఎక్కువ శాతం చిన్న పని ఉన్నా తెప్పించుకొని ఎక్కడే తింటుంటాను. మరి టీ తెచ్చా వీళ్ళకి? సరే సరే వెళ్ళి గబిని తీసుకురా అమ్మా. వీళ్ళకి పాపం టీ అంటుంది. ఏమొదినా టీ కావాలా? ఏం కుమారి టీ తెచ్చా, ఎంత లేట్ ఏంటి? పాప పేర్చి పెట్టింది బావా, అందుకే లేట్ అయిపోయింది. సరేలే రా పంచి వీళ్ళకి. నేను కుమారి అన్నయ్యకి ఇచ్చావా టీ? చూడండి గడ్డి ఎంత ఉంది. మా తెప్పలు మాది అయితే, మా అన్నయ్య తెప్పలు ఆవు తెప్పలు. ఆవుకి ఇక డైలీ మేము తీస్తాం. ఆవుకి ఆయన గడ్డి కోసుకుంటాడు. అవ్వండి అక్కడ మూట ఉంది చూడండి, కుమారి ముందర గడ్డి, పచ్చగడ్డి మొత్తానికి ఇలాగైనా క్లీన్ చేస్తాడు. తింటానే అన్నయ్య శుభ్రం తినేస్తాయా? అదే అదే ఇంతకు ముందు మీకు గొడుగుతోటి వీడియో పరిచయం చేశాను. ఈ అన్నయ్యే మామూలు గొడుగుతోని మట్టి పనిలా. బాగుంది. అదేనండి, ఏదో మీ ఆశీర్వాదాలే మాకు ఇంతవరకు వచ్చింది. మంచి వాతావరణంలో ఈరోజు చాయ్ పార్టీ అయితే అయ్యిందండి. ఇంకొంది ఇంక తాగుతారా అమ్మా? బాగుందండి. ఈరోజు చాయ్ పార్టీ అయితే అయిపోయింది. ఇక్కడ టీ అయితే బాగుంది. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కోసం మీరంతే మాత్రం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. అందరికీ నమస్కారం, మీ పి బాలాజీ.